శాసనమండలిలో రాజీనామా చేసిన అనంతరం గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు కవిత. లైవ్ లో చూద్దాం. హక్కు కాపాడడం కోసం నేను ముందడుగేస్తా ఉన్నాను. నన్ను దీవించండి, ఆశీర్వదించండి, నాతో పాటు నడవండి. ఒక అవమాన భారంతో తల్లిగారింటి నుంచి, ఒక అవమాన భారంతో ఇంటి పార్టీ నుంచి నేను ఇవాళ అన్ని బంధనాలు తెంచుకొని బయటకు వస్తా ఉన్నా. అది కేవలం నా ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఇది నాలాగా తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా రేషం ఎక్కువ. మనం ఎవరి మీద ఆధారపడం, ఎవరినేమి అడగం. కానీ అవమానిస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అత్యంత అవమానకరంగా నన్ను పార్టీ నుండి బయట పంపినారు. ఖచ్చితంగా నేను ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తాను. ఆ దేవుడి దయతో, ప్రజల దయతో గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదుగుతాం. దానికోసం మా ఆడబిడ్డల సహకారం నాకు కావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరి కోసం, ఆదివాసీల కోసం, గిరిజనుల కోసం, దళితుల కోసం, మైనారిటీల కోసం, ఆడబిడ్డల కోసం పనిచేసేటటువంటి ఒక కొత్త రాజకీయ శక్తి రావాలి. ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు కూడా రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేగలుగుతామనే ఆలోచించేటటువంటి ఒక వేదిక మీకు కావాలి. అటువంటి వేదికను మీకు ఇస్తానని మాట ఇస్తూ మరొక ప్రయత్నం నేను చేస్తున్నా. నాకు అండగా నిలబడాలని కోరుతున్నా. ఐ రిక్వెస్ట్ all our minority Telangana population to support me in my step that I am going to take now. We are going to form a political party in this state. It will definitely create a lot of space for people who wanted to work in a democratic front, people who wanted to work in a democratic forum. The party BRS, which we thought was our own party, our own Telangana People's Party, has betrayed us in number of issues. It has not fulfilled our aspirations. We need to work towards fulfilling our aspirations. BRS party has spent about 1.89 lakh crores on irrigation in the last 10 years, but not even one new acre has come into farming today. So in many aspects BRS has failed us. More than anything, we wanted to work for our self-respect. BRS has failed the people who have worked for the achievement of state. So I urge the people of Telangana that I am going to take a step forward. I am going to form a political party in Telangana. Kindly support me, kindly empower me. By empowering Telangana Jagruti, you will be empowering the people of Telangana. You will be working towards the goals that are left unfulfilled by the BRS party. We will work towards a bright future. मैं हमारे सारे मुसलमान भाई बहनों से भी रिक्वेस्ट करती हूँ, तेलंगाना में एक सेक्युलर फोर्स की ज़रूरत है. तेलंगाना में एक सेक्युलर और अनबयास्ड फोर्स की ज़रूरत है. हम काम करेंगे, हम एक नया पॉलिटिकल पार्टी फॉर्म करेंगे, आपके लिए लड़ेंगे, आपके हक के लिए लड़ेंगे, हम सारी तेलंगाना के अवाम के हक के लिए लड़ेंगे. जिस तरीके से बहुत ही बेदर्दी से मुझे BRS पार्टी से निकाल दिया गया और जिस तरीके से मेरा इंसल्ट करके निकाल दिया गया, मैं आप सबसे रिक्वेस्ट करती हूँ, सेल्फ रेस्पेक्ट के लिए हम जीते हैं, सेल्फ रेस्पेक्ट के लिए हम मरते हैं. हमारी सारे भाई बहनों से मेरी रिक्वेस्ट यही है, हम अपने सेल्फ रेस्पेक्ट को प्रिजर्व करने के लिए, तेलंगाना के आवाम के तरक्की के लिए, तेलंगाना के आवाम के सेल्फ रेस्पेक्ट को प्रिजर्व करने के लिए हम काम करेंगे. हमारे साथ दीजिए, हमें आशीर्वाद दीजिए, हिम्मत दीजिए, साथ मिल के चलिए. थैंक यू. जय तेलंगाना. ఉద్యమకారులను నేను మొదటి రోజే రిక్వెస్ట్ చేశాను, మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉద్యమకారుల హక్కు కోసం, ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సినటువంటి పార్టీల అవసరం తెలంగాణలో ఉన్నది. రేపటి నాడు తెలంగాణ జాగృతి ఆ పార్టీ ఆ యొక్క అవసరాన్ని పూరిస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉద్యమకారులను, అమరవీరుల కుటుంబాలను అందరినీ కూడా తెలంగాణ జాగృతిలోకి నేను ఆహ్వానిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. రైట్. శాసన మండలిలో రాజీనామా చేసిన అనంతరం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికల్లా కొత్త పార్టీని పెడతానంటూ కవిత ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత మైనారిటీ సోదరులు, ఆడపడుచులందరూ కూడా తనకి శక్తిని, ధైర్యాన్ని, తన వైపు నిలబడి బలాన్ని ఇవ్వాలంటూ కూడా కవిత అభ్యర్థించడం మనం చూసాం. గొప్ప రాజకీయ పార్టీగా ఎదుగుతాం, ఒక గొప్ప రాజకీయ శక్తిగా, డెమోక్రటిక్ ఫ్రంట్ గా రాష్ట్రంలో తమ స్థానాన్ని సుస్థిరపరుచుకుంటాము. ప్రజలందరికీ ఎవరైతే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాజకీయాలలో నిలదొక్కుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఒక పెద్ద వేదికని మేము క్రియేట్ చేస్తామంటూ కూడా కవిత తెలంగాణ ప్రజానీకానికి అభ్యర్థించినటువంటి విషయం ఇప్పటి వరకు చూసాం.
శాసనమండలిలో కొంత భావోద్వేగానికి గురయ్యారు కవిత. తాను రాజీనామా చేస్తున్నట్లుగా, తాను రాజీనామాని చేసి ఆల్రెడీ 4 నెలలు అయింది, రాజీనామాని ఆమోదించాల్సిందిగా శాసనమండలి సభాపతిని ఆమె అభ్యర్థించడం మనం చూసాం. అభ్యర్థిస్తుండగా కొంత భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పదవిలో తాను ఉండదలుచుకోలేదని, రాజకీయ కుట్రలో భాగంగానే తనని ఒంటరిని చేసి బలవంతంగా పార్టీ నుంచి బయటకు నెట్టివేశారు అంటూ కూడా కవిత చాలా రోదిస్తూ కొంత ఆవేదనకు గురైనటువంటి సందర్భం శాసనమండలిలో చోటు చేసుకుంది. ఆ తదనంతరం గన్ పార్క్ వద్దకు వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం కవిత తన తదుపరి ప్రస్థానం ఎలా ఉండబోతుంది అనేది ప్రణాళికాబద్ధంగా ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికల్లోగా కొత్త పార్టీ పెడతానంటూ కవిత ప్రకటించారు. గొప్ప రాజకీయ పార్టీగా, గొప్ప రాజకీయ శక్తిగా తెలంగాణలో ఎదగబోతున్నాము. బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. కొన్ని లక్షల కోట్లు ఇరిగేషన్కి ఖర్చు పెట్టినప్పటికీ ఒక్క ఎక్స్ట్రా అదనపు ఎకరానికి కూడా నీళ్లు పారించలేకపోయింది అంటూ కూడా కవిత ఒక సెన్సేషనల్ కామెంట్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ తనలాంటి వాళ్ళకే అన్యాయం చేసింది అంటే ఎంతమంది పార్టీలో ఉన్న చాలా మందికి పిలుపునివ్వడం కూడా జరిగింది. సో అన్యాయం జరిగిందని భావించిన ప్రతి నాయకుడు తమ గూటికి రావాలంటూ కూడా ఆమె చెప్పకనే చెప్పారు స్వాగతం తమ పార్టీలోకి. సో తెలంగాణ జాగృతి పక్షాన తెలంగాణ ప్రజలందరూ కూడా నిలబడాలి అంటూ కవిత ప్రతి ఒక్క వర్గాన్ని కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ తమ 3 భాషల్లో కూడా తన అభ్యర్థనని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఉద్యమ ద్రోహులకు రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ మారింది అంటూ కూడా ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. తెలంగాణ బాగుండాలనేదే కవిత లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అందుమూలన రాజకీయ అండదండలు లేకుండా ఎవరైతే యువత ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తుందో ఆ రాజకీయాలు బాగుంటాయంటూ కూడా కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. మరింత సమాచారం తెలుసుకుందాం, మా ప్రతినిధి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, కవిత కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. రాజీనామా ఆమోదించాలి అంటూ కూడా సభాపతిని అభ్యర్థించిన తర్వాత ఆమె కొన్ని సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు బీఆర్ఎస్ మీద. సో అప్డేట్స్. కవిత మరోసారి పార్టీ మండలి వేదికగా తాను రాజీనామా చేసిన అంశాన్ని ప్రస్తావిస్తూ తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని చెప్పి మరోసారి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరిన పరిస్థితిని మనం చూసాం. మండలిలో కాసేపు ప్రసంగించిన కవిత ఒకంత భావోద్వేగానికి గురైంది, ఒకంత కన్నీటి పెట్టుకున్న పరిస్థితిని మనం చూసాం. తాను అమెరికాలో ఉద్యోగం వదిలేసి రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి ఏర్పాటు కావచ్చు, ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడం, తర్వాత ఎమ్మెల్సీగా పోటీ చేయడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ తనకు బీఆర్ఎస్ పార్టీలో జరిగిన అవమానాలన్నింటినీ కూడా వివరించే ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అందులో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కవిత తన తండ్రి కేసీఆర్ మినహా మిగతా చాలా మంది అందరి నేతలపై ఇంత ఆగ్రహం వ్యక్తం చేశారు, విమర్శలు ఆరోపణలు గుర్తించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీలో తనకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని, తనకు ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు. చివరికి తనను పార్టీ నుంచి బయటికి పంపే చిత్రం కూడా జరిగిందని చెప్పి అదే ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఇటు తను సస్పెండ్ అయ్యాను కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సంప్రదించిన ఎమ్మెల్సీ పదవి తనకు అసెంబ్లీ కాబట్టి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కూడా 4 నెలలు అవుతుంది కాబట్టి వెంటనే తన రాజీనామాను యాక్సెప్ట్ చేయాలని చెప్పి ఆమె మరోసారి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరిన పరిస్థితి మనం చూసాం. అయితే భావోద్వేగం సమయంలో తీసుకున్న ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని చెప్పి గుత్తా సుఖేందర్ రెడ్డి కవితకు సూచించడం జరిగింది. ఆ తర్వాత మండలి నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత గన్ పార్క్ దగ్గరికి చేరుకొని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అక్కడ కూడా మీడియాతో మాట్లాడారు. చాలా స్పష్టంగా తన రాజీనామాకు ఎందుకు దారి తీయాల్సి వచ్చింది, తన రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చిందని వివరిస్తూనే కవిత ఒక కీలక పాయింట్, అంటే ముందు నుంచి కూడా చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు మరోసారి ఒక కీలక పాయింట్ ఆమె చెప్పారు. త్వరలోనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని ఆమె ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి తన రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా కవిత ప్రకటించిన పరిస్థితిని మనం చూసాం. మన మండలిలో ఆమె ప్రసంగం చివరికి ఆమె చేస్తుంది. కరుణాకర్, చివరికి ఆమె భావోద్వేగానికి గురయ్యారు. అయితే గన్ పార్క్ వద్ద కూడా సెన్సేషనల్ స్టేట్మెంట్స్ చేశారు. బీఆర్ఎస్ ఒక ఉద్యమ ద్రోహులకు రాజకీయ పునరావాసంగా బీఆర్ఎస్ తయారైంది అనేటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్. అలాగే కొన్ని లక్షల కోట్లు ఇరిగేషన్కి ఖర్చు పెట్టి ఒక్క కొత్త ఎకరానికి కూడా నీరు పారించలేదని కాంగ్రెస్ రాగం వినిపించినట్లుగా కూడా ఇక్కడ అనిపించింది. సో అంటే బీఆర్ఎస్ మీద చాలా పెద్ద ఎత్తున భారీ విమర్శనాస్త్రాలు సంధించారు. సో దాని గురించి బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా, అసలు ఏం జరగబోతోంది? కవిత నెక్స్ట్ స్టెప్స్ తాను అనుకున్నట్లుగానే కొత్త పార్టీ ప్రకటించే యోచనలోనే ఉన్నారా?
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే కవితను సస్పెండ్ చేసిందో ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దాన్ని యాక్సెప్ట్ చేయాలని చెప్పి మండలిలో ఆమె ప్రస్తావించిన పరిస్థితి ముందు నుంచి కూడా కవిత రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి ఒక బలమైన నిర్ణయం మాత్రం తీసుకున్నారు. అందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల అభిప్రాయాలు సేకరించడానికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను గమనించేందుకు ఆమె జనం బాట కూడా పట్టారు. దాదాపు 22 జిల్లాలకు పైగా ఆమె ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా జనం బాటలో పర్యటన చేస్తూ వచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మండలిలో మరొకసారి తన రాజీనామాను యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఇక పూర్తి స్థాయిలో ప్రజలకు వెళ్ళాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్నారు. అయితే మండలి వేదికగా ఆమె పూర్తి స్థాయిలో సచివాలయం నుంచి మొదలు పెడితే కలెక్టరేట్ల వరకు అవినీతి జరిగిందని, అందులోనూ ఇది సాగునీటి ప్రాజెక్టుల కోసం 1,82,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినా కూడా కనీసం 14 లక్షల ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేకపోయారని చెప్పి చాలా స్పష్టంగా మరొకసారి బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, ఏమాత్రం అభివృద్ధి జరగలేదని చెప్పి మరోసారి బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసే ప్రయత్నం కవిత చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా ఉద్యమ ద్రోహులతో నిండిపోయిందని చెప్పి మరొకసారి ఆమె ఎవరైతే ముందు నుంచి కూడా కొంతమంది లీడర్లను, కొంతమంది నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారో ఈరోజు మరొకసారి ఉద్యమ ద్రోహులను మరొకసారి టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా కవిత అడుగులు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఆమె మండలిలో చివరి ప్రసంగంలో మనకు ఒక మాటను కోట్ చేసిన కవిత ఒక మాటను కోట్ చేశారు. అందులో తాను ప్రస్తుతం ఒక వ్యక్తిగా మండలి నుంచి బయటికి వెళ్తున్నాను, మళ్ళీ ఒక శక్తిగానే మళ్ళీ చట్టసభల్లో అడుగు పెడతానని చెప్పి ఒక పొలిటికల్ సిస్టమ్ను క్రియేట్ చేస్తానని చెప్పి చాలా స్పష్టంగా కవిత చెప్పింది. కాబట్టి కవిత మాటలు చూసినప్పుడు కానీ ఇప్పుడు గన్పార్క్ దగ్గర మాట్లాడిన మాటలను చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆమె రాజకీయ పార్టీ పెట్టేందుకు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 1-2 నెలల్లోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే అందరి అభిప్రాయాలు, ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత పొలిటికల్ పార్టీపై బలమైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ పేరు ఏ విధంగా ఉండాలి, పార్టీ జెండా రంగులు, దాంతోపాటు పార్టీ యొక్క ఎజెండా ఏ విధంగా ఉండాలి, ఏ ఎజెండాతో తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇటువంటి అంశాలపై కవిత చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అయితే ఎస్, పార్టీ ఎజెండా ప్రకటించాల్సి అంటే ఆలోచించాల్సినటువంటి అవసరం కవితకి ఉందనుకోవాలా, లేదా ఈ పార్టీకి డిసైడ్ అయిపోయారనుకోవాలా? ఎందుకంటే కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. యువతకి ప్రాధాన్యం ఎక్కువ ఇస్తాము, యువతకి స్వాగతం పలుకుతుంది కవిత పార్టీ అంటూ కూడా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాం, దాంట్లో యువతకి కీ రోల్ అని కొన్ని స్టేట్మెంట్స్. అలాగే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి పెద్ద ప్లేస్ ఇస్తాం, పెద్ద స్థానం కల్పిస్తాం మా పార్టీలో అని చెప్పడం. సో ఎలా చూడాలి వీటిని? ఖచ్చితంగా కవిత మాత్రం రాజకీయ పార్టీ ఏర్పాటుపై బలంగా నిర్ణయం తీసుకున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, పార్టీలోకి ఎవరెవరిని ఆహ్వానించాలి? ఎందుకంటే మనం ఇందాక మండలిలో మాట్లాడినప్పుడు కూడా పార్టీలో, ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో మహిళలకు ప్రాధాన్యం లేదని చెప్పి కవిత కొంత ఆవేదన వ్యక్తం చేసింది. రాజ్యాంగం కంటే ముందు పార్టీలు తమ రాజ్యాంగాన్ని మార్చుకోవాలి, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి, ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి కూడా కవిత మాట్లాడిన సందర్భాన్ని చూసాం. కాబట్టి ఖచ్చితంగా కవిత తన రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీలో మహిళలకు, యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు కవిత మండలిలో ప్రస్తావించిన అంశం ఉద్యమకారులను అసలు బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని చెప్పి. కాబట్టి కవిత ఈసారి పార్టీ కనుక ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యం ఉద్యమకారులకు ఇస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే కవిత ఎప్పుడైతే పార్టీ సస్పెన్షన్ గురైందో ఆ తర్వాత ఉద్యమకారులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. కాబట్టి కవిత రాజకీయ పార్టీలో ఉద్యమకారులకు, యువతకు, మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దీంతోపాటు ఇప్పుడు కవిత తన రాజీనామా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు కవిత తెలంగాణ జాగృతి పేరు మీదనే జనం బాట కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ జాగృతి పేరు మీదనే నిర్వహిస్తూ వస్తుంది. కాబట్టి ఇక పక్తూరు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలని చెప్పి కవిత నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈ రాజకీయ పార్టీ ఏ విధంగా ఉండాలి, పేరు ఏ విధంగా ఉండాలి? ఎందుకంటే ముందు నుంచి కూడా కవిత సామాజిక తెలంగాణ నినాదంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో కూడా సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని చెప్పి కవిత చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో కూడా సామాజిక తెలంగాణ వైపు అడుగులు పడట్లేదని చెప్పి కూడా కవిత చెప్తూ వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కవిత సామాజిక తెలంగాణ నినాదంతోనే రాజకీయ పార్టీ ఏర్పాటు కావచ్చు, ఆ రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాన్ని ఆమె సీరియస్గా దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. ఓకే కరుణాకర్. రైట్, కేసీఆర్ పై ఉన్న కక్షతో బీజేపీ తనను జైల్లో పెట్టిందని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను జైల్లో పెట్టారంటూ కూడా కవిత కొన్ని స్టేట్మెంట్స్ పాస్ చేసింది. అయితే
ఇంటిలో కూడా తనకి అంటే ఇంటి పార్టీలో కూడా తనకి గౌరవం దక్కలేదు, కుట్రపూరితంగా ఇంటి పార్టీ నుంచి కూడా తనని బయటకు వెళ్లేలాగా బలవంతంగా కుట్ర చేశారు అంటూ కూడా కవిత భావోద్వేగానికి గురయ్యారు. సో తనది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పంచాయతీ అంటూ ఆత్మగౌరవం కోసం చావనైనా చస్తాం కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం చంపుకోము అంటూ కూడా కవిత కొంత ఎమోషనల్ స్టేట్మెంట్స్ అయితే చేశారు. సో కొత్త పార్టీ వచ్చే ఎన్నికల్లోగా పెడతామంటూ కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. గొప్ప రాజకీయ పార్టీగా ఎదుగుతాము, తాను ఒక వ్యక్తిగా ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నాను అంటూ కూడా మండలి నుంచి చివరిగా ఆమె చేసినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. తిరిగి ఒక శక్తిగా మళ్ళీ చట్టసభల్లోకి అడుగు పెడతానని కవిత వాగ్దానం చేశారు. So I urge the people of Telangana that I am going to take a step forward. I am going to form a political party in Telangana. Kindly support me. Kindly empower me. By empowering Telangana Jagruti, you will be empowering the people of Telangana. You will be working towards the goals that are left unfulfilled by the BRS party. We will work towards a bright future.